హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫాలో యువర్ హార్ట్ ఎపిసోడ్ 23ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే షెన్బాయ్ వాళ్ళ అమ్మ కూర్చొని గట్టిగా ఏడుస్తూ ఉంటే షూలు ఒక పక్క, హస్బెండ్ ఒక పక్క, నాన్నగారు ఒక పక్క నిలబడుకొని అసలు ఏమైంది, ఎందుకు ఇలా ఏడుస్తున్నావని అడుగుతూ ఉన్నారు. షెన్బాయ్ వాళ్ళ అమ్మ ఇంకా గట్టిగా ఏడుస్తూ ఉంటే తాత షెన్బాయ్ని కొట్టడానికి వెళ్తూ ఉన్నాడు. అంతా నీ వల్లనే, నిన్ను చూడ్డానికి వచ్చిన తర్వాత నుండి నా కూతురు ఇలా ఏడుస్తూ ఉంది, సరే నేను ఇంక బయలుదేరుతాను అనేసి షెన్బాయ్ వెళ్ళిపోబోతుంటే అమ్మ వెంటనే ఒక్క నిమిషం ఆగురా అనేసి తను షెన్బాయ్ని చూడరంట. కళ్ళంతా మూసుకొని అసలు అక్కడ ఏం జరుగుతుంది, యానా ఎక్కడా అని అడుగుతూ ఉంటే తను ఊరెళ్ళింది, ఇంకా 3 రోజులు పడుతుంది, ఆ తర్వాతే ఇక్కడికి వస్తుంది అని షెన్బాయ్ కవర్ చేసుకుంటున్నాడు. తను త్వరగా వచ్చేయాలి, తను వచ్చాక నన్ను మీట్ అవ్వమని చెప్పు ప్లీజ్, తనని నేను మీట్ అవ్వాలి అని అంటూ ఉంటే అది విని షెన్బాయ్ నవ్వుకుంటున్నాడు. సరే ఓకే అమ్మా, తను వచ్చాక నేనే ఇక్కడికి తీసుకుని వస్తాను అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. షెన్బాయ్ వెళ్ళిపోయిన తర్వాత అసలు ఏమైంది అని అందరూ అడుగుతూ ఉంటే అదంతా నా నోటితో నేను ఎలా చెప్పగలను అనేసి షూలుని హగ్ చేసుకుని నువ్వు మాత్రమే నాకున్నావు, మన ఫ్యామిలీ గౌరవాన్ని కాపాడబోయేది నువ్వు మాత్రమే అని అంటూ ఏడుస్తూ ఉన్నారు. షెన్బాయ్ మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నాడు. అంతలో యానా షెన్బాయ్ రాయల్ అకాడమీ యూనిఫామ్ ఒకటి ఉన్నట్టు ఉంది, దాన్ని తీసి వేసుకుని బయటకు వచ్చి నిలబడుకొనుంది. షెన్బాయ్ వెంటనే ఇప్పుడు నువ్వెందుకు ఇది వేసుకున్నావు, దీన్ని వేసుకుని ఏం చేయబోతున్నావు, ఒకవేళ రాయల్ అకాడమీకి వెళ్ళి ఆ కెఫే షాప్ ఓనర్ మనవుడు అక్కడ చదువుతున్నాడు కదా, వాడిని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నావా ఏంటి అని షెన్బాయ్ అడుగుతూ ఉంటే అవును కరెక్ట్గా చెప్పావు, ఆ అబ్బాయి అక్కడే చదువుతున్నాడు, నేను అక్కడికి వెళ్ళి ఏదో ఒక న్యూసెన్స్ క్రియేట్ చేసి పోలీస్ కేసు అయ్యేలాగా చేస్తాను, నీకు ఇన్ఫర్మేషన్ పంపిస్తాను, అప్పుడు నువ్వు నన్ను కాపాడడానికి వచ్చినట్టు వచ్చి అతన్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపో, వాడి దగ్గర నుండి అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసుకో, ఇది నీకు ఓకేనా అనేసి యానా అడుగుతూ ఉంటే వద్దు, ఇలాంటి రిస్క్ అంతా అవసరం లేదు అని షెన్బాయ్ అంటున్నాడు. నువ్వు కాస్త నోరుమై, బెయిలీ ముందే చెప్పాడు నువ్వు ఇలానే చేస్తావు అనేసి యానా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. షెన్బాయ్ వెంటనే నువ్వు అసలు అబ్బాయివే కాదు చచ్చా నువ్వు అసలు అమ్మాయివే కాదు అనేసి తిడుతూ ఉన్నాడు. యానా వెంటనే బాయ్ గెటప్లో అకాడమీ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో మన షూలు ఛాన్సలర్ కదా, తన రూమ్లోకి వెళ్తూ ఉంటే బీచింగ్ ఆల్రెడీ షూలు రూమ్లోకి వెళ్ళి తన బుక్స్ అంతా తీసి చదువుతూ ఉన్నాడు. షూలుకి పిచ్చ కోపం వచ్చి నా పర్మిషన్ లేకుండా నా బుక్స్ ఎందుకు తీశారు, ముందు బయటకు వెళ్ళండి అని అతన్ని నెడుతూ ఉంది. బీచింగ్ వెంటనే షూలు చేతిని పట్టుకొని ఏమైంది, ఆల్రెడీ మన ఇద్దరు ఫ్యామిలీస్కి మన లవ్ మ్యాటర్ తెలిసిపోయింది, కొన్ని డేస్ ఎంగేజ్మెంట్ న్యూస్ సీక్రెట్గా ఉంచమని చెప్పి మీ మమ్మీ చెప్పారు, నేను మాత్రం ఇప్పుడు దీని గురించి మా ఇంట్లో వాళ్ళకి చెప్తే మన ఎంగేజ్మెంట్ న్యూస్ రాజుగారికి చెప్పి మన పెళ్లికి పర్మిషన్ ఇప్పించేస్తారు అని అంటూ షూలుని కిస్ చేయడానికి వెళ్తున్నాడు. షూలు వెంటనే అతన్ని ఒక తన్ని నా దగ్గర ఇలా బిహేవ్ చేయకు అనేసి అతన్ని తిడుతూ ఉంది. ఓ అవునా, సరే చూద్దాము అనేసి బీచింగ్ ఎట్టకారంగా నవ్వుతూ ఉన్నాడు. యానా అకాడమీ లోపలికి వెళ్ళి అందరినీ విష్ చేసి లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ రూచియన్ కూర్చొని ఉన్నాడు. అరే మనవాడు అనేసి రూచియన్ పక్కన వెళ్ళి కూర్చుంటుంది. రూచియన్ నువ్వెవరు, నేను నిన్నెప్పుడూ చూడలేదే అని అంటూ ఉంటే నేను ఒక పేద అబ్బాయిని, నాకు ఫీజు కట్టడానికి కూడా మా ఇంట్లో వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అనేసి యానా యాక్టింగ్ చేస్తూ ఉంటే రూచియన్ వెంటనే నువ్వేం బాధపడకు, మనం ఇద్దరం కలిసే ఇక్కడ చదువుకుందామని అంటూ ఉన్నాడు. అప్పుడు కరెక్ట్గా 4 అబ్బాయిలు రూచియన్ని గుద్దుకుంటూ లోపలికి వస్తున్నారు. అందులో ఒక అబ్బాయి పేరు లోబాన్. ఈ లోబాన్ ఎవరో కాదు, ఆ కెఫే ఓనర్ వల్ల ఒరిజినల్ మనవడు, వాడికి ఏమీ కాకూడదు అనేసి వాళ్ళ తాత చాలా జాగ్రత్తగా అతన్ని పెంచుతున్నాడు. కానీ అతను కూడా ఆ ఫేక్ ప్రోడక్ట్ సేల్ చేయడంలో వాటా ఉంది అని చెప్పి బెయిలీ చెప్పాడు కదా, దాని గురించి ఎంక్వైరీ చేయడం కోసమే యానా అకాడమీకి వచ్చింది. కరెక్ట్గా అప్పుడు క్లాస్ స్టార్ట్ అవుతుంది. క్లాస్ కంప్లీట్ అయిపోయేదాకా యానా సైలెంట్గా కూర్చొనుంది. టీచర్ వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళందరూ కలిసి రూచియన్ దగ్గరికి వచ్చి గొడవ పడుతూ ఉన్నారు. నువ్వు ఆ బ్యూటీ పార్లర్లోనే వర్క్ చేస్తున్నావంట కదా, అక్కడ ఆ లేడీ చాలా అందంగా ఉంటారంట కదా, తనని నువ్వు లవ్ చేస్తున్నావా ఏంటి అనేసి అడుగుతూ ఉంటే మా బాస్ గురించి తప్పుగా మాట్లాడకండి అనేసి రూచియన్ అంటున్నాడు. అప్పుడు యానా అక్కడికి వచ్చి ఈ సాకుతో మనం గొడవని పెద్దది చేసేద్దాము అనుకొని స్పీడ్గా వాళ్ళందరినీ తన్నేసి పారిపోతూ ఉంది. లోబాన్ అనే అబ్బాయినే కదా అరెస్ట్ చేయడానికి యానా వచ్చింది. ఇప్పుడు ఆ అబ్బాయి యానాని ఒక తన్నుదంతున్నాడు. యానా వెంటనే ఇప్పుడు చూడరా నా పర్ఫార్మెన్స్ అనేసి నోట్లో ఏదో టాబ్లెట్ వేసుకున్నట్టు ఉంది. ఆ అబ్బాయి యానాని స్లోగానే తంతున్నాడు, కానీ యానా నోట్ నుండి రక్తాన్ని కక్కుతూ ఉంది.
ఈ అబ్బాయి నన్నేదో చేసేశాడు, నాకు ఏదో అయిపోతుంది అనేసి రూచన్ ఒళ్ళో పడుకొని మా బాబాయ్కి ఇన్ఫార్మ్ చేయండి అనేసి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంది. వెంటనే షణ్బాయ్కి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. మీ నెఫ్యూ ఎవరో ఉన్నారంట కదా, తనకి ఏదో పెద్ద ప్రాబ్లం అయినట్టు ఉంది అకాడమీలో అని అంటూ ఉన్నారు. అది విని ఓహో ఇదంతా యానా పనినే అనుకుని ఫాస్ట్గా అకాడమీకి వచ్చి యానాని ఒళ్ళో పడుకోబెట్టుకుని ఏమైందిరా నీకు అని అడుగుతూ ఉంటే యానా లోబాన్ని చూపించి వీడు నన్ను కొట్టేశాడు అని అంటూ ఉంది. బీచింగ్ అక్కడికి వచ్చి పెద్దగా దెబ్బలేం తగిలినట్టు అనిపించడం లేదు, ప్లీజ్ దీన్ని పెద్ద ఇష్యూ చేయకుండా వదిలేయండి అని అంటూ ఉన్నాడు. ఏంటి పెద్దగా దెబ్బలు తగలలేదా అనేసి షణ్బాయ్ యానాకి సిగ్నల్ ఇస్తూ ఉంటే యానా నోట్లో నుండి రక్తాన్ని కక్కుతూ ఉంది. చూశారు కదా నోట్లో నుండి ఎంత రక్తం వస్తుందో, బాడీలో ఇంకేమేం పార్ట్స్ డ్యామేజ్ అయిందో ఏంటో, ముందు వెళ్ళి దీన్ని చెక్ చేయాలి, ఈ అబ్బాయిని అరెస్ట్ చేసి జైల్లో వేయండిరా అనేసి షణ్బాయ్ అంటున్నాడు. వెంటనే లోబాన్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఒక స్ట్రక్చర్ మీద యానాని పడుకోబెట్టి తీసుకుని వెళ్తూ ఉంటే యానా పోతూ పోతూ రూచియన్ని చూసి కన్ను కొట్టేసి వెళ్తూ ఉంది. రూచియన్కి ఏమీ అర్థం కావడం లేదు. ఇక్కడ ఇంకొక పక్క ఆ తాతగారికి ఇన్ఫర్మేషన్ తెలిసినట్టు ఉంది. వెంటనే వాళ్ళ అల్లుడిని చూసి నా మనవడిని ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లారు, నిజం చెప్పు, నువ్వేమన్నా నా మనవడిని వేరే ఏమైనా బిజినెస్లో ఇన్వాల్వ్ చేసావా, అందువల్లే అరెస్ట్ చేశారా అని అడుగుతూ ఉంటే లేదంకుల్ నేనేం చేయలేదు, మన బిజినెస్లో ప్రాబ్లం ఏం లేదని అతను అంటూ ఉన్నాడు. నా మనవడికి మాత్రం ఏమైనా అయితే ఆ తర్వాత నీ సంగతి చెప్తాను అనేసి తాత అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడేమో యానా షణ్బాయ్ దగ్గరికి వచ్చి మంచి ప్లాన్ వేశాను కదా అని అంటూ ఉంటే ముందు నువ్వు ఇంటికి బయలుదేరు, ఒక 3 రోజులు బయటకు రాకూడదు, నేనే వచ్చి నేను మీట్ అవుతాను అని షణ్బాయ్ అంటూ ఉంటే యానా వెంటనే ప్లీజ్ నేను చాలా కష్టపడి ఈ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేశాను, నాకు ఇంకా 1 అవర్ టైం ఇవ్వు అనేసి యానా షణ్బాయ్ దగ్గరికి వెళ్తూ ఉంటే నా దగ్గరికి రాకు, కొంచెం దూరంగా ఉండి మాట్లాడు అని షణ్బాయ్ అంటున్నాడు. చేతిని కూడా టచ్ చేయనివ్వడం లేదేంటి అనేసి సరే ఓకే ఒక 1 అవర్ నాకు టైం ఇస్తే నేనే అతన్ని ఎంక్వైరీ చేసి చెప్పేస్తాను, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అనేసి యానా బ్రతిమలాడుతూ ఉంది. వేరే దారి లేక షణ్బాయ్ ఓకే చెప్తున్నాడు. ఇక్కడేమో షూలు షణ్బాయ్ని మీట్ అవ్వడానికి వస్తూ ఉంది. నీకు ఎంత ధైర్యం ఉంటే నాకు తెలియకుండా నా అకాడమీలో ఉండే స్టూడెంట్ని ఒకరిని అరెస్ట్ చేసి తీసుకొని వస్తావు, నీకు నా మీద ఏమైనా కోపం ఉంటే అది ఇంట్లోనే చూపించు, కానీ నా స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టకొని షూలు తిడుతూ ఉంది. నాకు ఒక 1 అవర్ టైం కావాలి, అంతవరకు నువ్వు ఇక్కడ వెయిట్ చేస్తావా అని షణ్బాయ్ అడుగుతూ ఉంటే షూలుకి వేరే ఆప్షన్ లేక సరే ఓకే నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అనేసి వెళ్ళి కూర్చుంటుంది. లోబనేమో హ్యాపీగా జైల్లో పడుకుని నిద్రపోతూ ఉంటే యానా లోపలికి వచ్చి అతనికి గిలిగింతలు పెడుతూ ఉంది. లోబాన్ నిద్రలేచి కూర్చొని నువ్వు నన్ను ఎందుకు ఇరికిచ్చావు అని అడుగుతూ ఉంటే యానా వెంటనే నిన్ను చూసి ఎవరు ఎక్కువగా కుళ్ళుకుంటారో చెప్పు చూద్దామని అడుగుతూ ఉంది. నా అంకుల్ ఒకడున్నాడు, వాళ్ళ కొడుకై ఉంటాడు అనేసి అతను అంటూ ఉన్నాడు. అవును నువ్వు వాళ్ల కోసం ఏదో వర్క్ చేస్తున్నావంట కదా, అందుకు నీకు డబ్బులు కూడా ఇస్తున్నారంట కదా, ఆ డబ్బులు నీకు ఇవ్వకూడదు అనేసి వాళ్ళు ఏదో ప్లాన్ చేసినట్టున్నారు అని యానా అంటూ ఉంటే ఆ అబ్బాయి కొంచెం ఇన్నోసెంట్ అనుకుంటా, ఆ ఫేక్ ప్రోడక్ట్స్ అంతా మా అంకుల్ని డెలివరీ చేయమని చెప్పి నాకు ఇస్తూ ఉంటాడు, మా అంకుల్ కోసం నేను ఆ పని చేస్తూ ఉంటాను అంతే తప్ప నాకు ఆ బిజినెస్కి ఎలాంటి సంబంధం లేదు, నేను ఇలా వర్క్ చేస్తున్నాను అనే మ్యాటర్ కూడా మా తాతకి తెలియదు, ఆయనకి మాత్రం ఈ మ్యాటర్ తెలిస్తే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, నేను నీకు కొంచెం మనీ ఇస్తాను, నాకు నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి ఇష్యూ లేదని చెప్పేసి నన్ను రిలీజ్ చేయమని చెప్తావా ప్లీజ్ అని అడుగుతున్నాడు. యానా వెంటనే సరే ఓకే నాకు డబ్బులు ఇచ్చే నేను నిన్ను రిలీజ్ చేయమని చెప్తాను అనేసి యానా అంటూ ఉంది. ఇక్కడేమో షూలు పైకి లేచి వాళ్ళని ఇప్పుడు ఇక్కడికి తీసుకొస్తావా లేదా అని అడుగుతూ ఉంటే అంతలో అక్కడికి లోబాన్ యానా వచ్చేస్తున్నారు. యానా వర్క్ కంప్లీట్ అయిపోయింది అన్నట్టు సిగ్నల్ ఇస్తూ ఉంది. వెంటనే షూలు లోబాన్ని తీసుకుని బయలుదేరుతూ ఉంది. కరెక్ట్ గా అప్పుడు రూచియన్ షూలుని చూసి ఏంటి మేడం మీరు మీ నెఫ్యూని గుర్తుపట్టలేదా, ఇతనే మీ నెఫ్యూ అనేసి రూచియన్ యానాని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే ఏంటి నా నెఫ్యూనా, ఈ మ్యాటర్ నాకే తెలియదు అనేసి షూలు షాక్ అయి చూస్తూ ఉంది. అటువైపు తిరిగి షణ్బాయ్ని చూస్తూ ఉంటే షణ్బాయ్ కూడా నవ్వుకుంటూ నిలబడుకొనున్నాడు. ఏదో ఫ్రాడ్ వర్క్ చేస్తున్నట్టు ఉన్నారు అనేసి షూలుకి అర్థమైపోతుంది. సరే రారా మనం వెళ్దాము అనేసి రూచియన్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడేమో లోబన్ వాళ్ళ తాత దగ్గరికి వెళ్తున్నాడు. రే ఏమైందిరా, వాళ్ళని ఏమైనా టార్చర్ చేశారా అనేసి తాత అడుగుతూ ఉంటే లేదు తాత వాళ్ళని ఏం చేయలేదు, ఇంకొకసారి ఇలా జరగకూడదు అనేసి వార్నింగ్ ఇచ్చి నన్ను అక్కడి నుండి పంపించేశారు, నేను బాగానే ఉన్నాను అని అంటూ ఉన్నాడు. పక్కనే నిలబడుకొని ఉన్న అంకుల్ని చూస్తూ నాకేం ప్రాబ్లం లేదు అని అంటూ ఉన్నాడు. ఇక్కడేమో షూలు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి షణ్బాయ్ గురించి కంప్లైంట్ చేస్తూ వాళ్ళ అమ్మని హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటే తాత వెంటనే షణ్బాయ్ని తిట్టడం స్టార్ట్ చేస్తున్నాడు. మీ మధ్యలో జరుగుతున్న చిన్న చిన్న గొడవనంతా మనసులో
పెట్టుకొని తన ఛాన్సలర్ జాబ్కి నువ్వు ఎసరు పెట్టేటట్టున్నావు, ఆయన తన స్టూడెంట్స్ని నువ్వెందుకు అరెస్ట్ చేశావు అని తాత తిడుతూ ఉంటే షన్బాయ్ వెంటనే నేనేదో తెలియక చేసేసాను, ఇంకొకసారి ఇలా జరగదు, మీరేం బాధపడకండి అని అంటూ ఉన్నాడు. అదంతా ఓకే, అదేంటి నాకు ఒక కొత్తగా నెఫ్యూని తీసుకొని వచ్చావు అని షూలు అడుగుతూ ఉంటే నువ్వు నోర్మొయ్ అన్నట్టు షన్బాయ్ సిగ్నల్ ఇస్తూ ఉన్నాడు. వెంటనే షన్బాయ్ వాళ్ళ అమ్మ పైకి లేచి ఏంటి నెఫ్యూనా, అతను చూడ్డానికి ఎలా ఉంటాడు, స్లిమ్గా హైట్గా ఉంటాడా, చూడ్డానికి కొంచెం అందంగా ఉంటాడా, బాగా కలర్గా ఉన్నాడా అని అమ్మ అడుగుతూ ఉంటే అవునమ్మా అలానే ఉన్నట్టు ఉన్నాడు అనేసి షూలు అంటూ ఉంది. అయ్యయ్యో అంతా అయిపోయింది అనేసి అమ్మ మళ్ళీ అరుస్తూ ఉంటే అదంతా చూసి షన్బాయ్కి నవ్వాలా ఏడవాలో అర్థం కావడం లేదు. వాళ్ళ అమ్మ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక్కడేమో యానా తన కొత్త గెటప్ని డ్రా చేయాలి అనేసి అద్దం ముందు కూర్చొని గీసుకుంటూ ఉంది. అప్పుడు అక్కడికి షన్బాయ్ వస్తున్నాడు. ఏంటి సార్ త్వరగా వచ్చినట్టున్నారని యానా అడుగుతూ ఉంటే ఈ రోజు మళ్ళీ నీ ఒరిజినల్ రూపానికి చేంజ్ అవ్వబోతున్నావు కదా, నేను దాన్ని చూడాలి కదా అని షన్బాయ్ అంటున్నాడు. వచ్చి యానా పక్కన కూర్చుంటున్నాడు. నీ ఫేస్ని డ్రా చేయాలి అంతే కదా, నేను నీకు హెల్ప్ చేస్తాను అనేసి ముందు బాడీని డ్రా చేసేస్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఫేస్ని గీయాలి కదా, కానీ తనకి బ్లైండ్నెస్ ప్రాబ్లం ఉంది కదా, అందువల్ల షన్బాయ్ కళ్ళు మూసుకొని యానా ఫేస్ని టచ్ చేసి చూస్తూ గీస్తూ ఉన్నాడు. కానీ షన్బాయ్ కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు యానా మళ్ళీ తన ఒరిజినల్ రూపానికి చేంజ్ అయిపోతూ ఉంది. కానీ యానా కూడా దాన్ని ఇంకా రియలైజ్ కాలేదు, షన్బాయ్ కూడా రియలైజ్ అయినట్లేడు. ఒక రకంగా యానాని టచ్ చేసి చూస్తూ డ్రాయింగ్ ని కంప్లీట్ చేసేస్తున్నాడు. యానా ఆ డ్రాయింగ్ ని తీసుకొని చూస్తూ ఉంటే అందులో తన ఒరిజినల్ ఫేస్ ఉంది. ఇదేంటి నా ఒరిజినల్ ఫేస్ గీసావు అనేసి అద్దంలో చూసుకుంటూ ఉంటే అద్దంలో తన ఒరిజినల్ రూపం కనిపిస్తూ ఉంది. నేను మళ్ళీ నా ఒరిజినల్ రూపానికి చేంజ్ అయిపోయాను, ఇది ఎలా గీయగలిగావు, నువ్వు నా ఫేస్ ని కూడా సరిగా చూడలేవు కదా, అంత పర్ఫెక్ట్ గా ఎలా డ్రా చేశావు, ఇంక నుండి ఎవ్రీ మంత్ ఈ పనిని నేను నీకే అప్పగిస్తాను అనేసి యానా అంటూ ఉంటే అది విని షన్బాయ్ నవ్వుకుంటున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ యానా మళ్ళీ తన షాప్ దగ్గరికి వచ్చేస్తుంది. బ్రోకర్ ఆంటీ యానా దగ్గరికి వచ్చి నువ్వు లేకుండా నా ఫేస్ అంతా బాగా డల్ గా అయిపోయింది, ఈ రోజు నువ్వే నాకు కొంచెం మసాజ్ చేయాలి అనేసి ఆంటీ అడుగుతూ ఉంది. సరే అనేసి యానా రూచియన్ దొంగసాయి దగ్గరికి వచ్చి నేను లేకుండా ఈ 2 రోజులు బాగా ఇబ్బంది పడినట్టున్నారు కదా అనేసి అడుగుతూ ఉంటే అవును అదంతా మీకెలా తెలుసని వాళ్ళిద్దరు అడుగుతూ ఉన్నారు. నేను దగ్గరుండి చూడకపోయినా నా మనసంతా ఇక్కడే ఉనింది అనేసి యానా అంటూ ఉంది. సడన్ గా అప్పుడు యానా నా బంగారు తల్లి అనేసి ఒక వాయిస్ వినిపిస్తూ ఉంది. ఎవరా అని తిరిగి చూస్తే షన్బాయ్ వాళ్ళ అమ్మ నిలబడుకొని ఉన్నారు. అమ్మ యానా దగ్గరికి వస్తున్నారు. యానాకి కాస్త భయంగా ఉంది, కానీ అమ్మ యానాని హక్ చేసుకుని నువ్వెప్పుడొస్తావా అని వెయిట్ చేసి నేను బాగా టయర్డ్ అయిపోయాను, నేను బాగా మిస్ అయ్యాను అనేసి అమ్మ అంటూ ఉంటే యానాకి ఏమీ అర్థం కావడం లేదు. ఈమెకేమైంది అన్నట్టు చూస్తూ ఉంది. రారా బంగారం, నేను నీతో పర్సనల్ గా మాట్లాడాలి అనేసి యానాని పక్కన తీసుకుని వెళ్లి కూర్చోబెట్టుకుని ఇంతకు ముందు కాస్త తప్పుగా బిహేవ్ చేశాను, నన్ను దయచేసి క్షమించు, నువ్వే మా ఇంటికి కోడలుగా రావాలి, నీలాంటి అమ్మాయి నాకు కోడలుగా వస్తేనే నా కొడుకు చాలా హ్యాపీగా ఉంటాడు, నా కొడుకు హ్యాపీగా ఉండడమే నాకు కావాల్సింది అని అమ్మ అంటూ ఉంటే యానాకి ఏమీ అర్థం కావడం లేదు. ఈవిడికి ఏమైంది అనేసి కాస్త థింక్ చేసేసి ఓ ఆ రోజు నేను అబ్బాయి గెటప్లో ఉన్నాను కదా, నన్ను చూసి బాగా భయపడిపోయినట్టు ఉన్నారు అని అనుకుంటూ ఉంది. ఇక్కడేమో అమ్మ షన్బాయ్ని పిలిపిస్తుంది. వెంటనే షన్బాయ్ అక్కడికి వస్తున్నాడు. అమ్మ కోపంగా నీకు యానాకి ఎంగేజ్మెంట్ త్వరగా ఎంగేజ్మెంట్ డేట్స్ ఫిక్స్ చెయ్యు అని అమ్మ అంటూ ఉంటే షన్బాయ్ వెంటనే కావాలని అమ్మ నాకు ఇప్పుడు అంతగా కుదరదు, నేను కేసులో చాలా బిజీగా ఉంటున్నాను అని అంటూ ఉన్నాడు. అమ్మ వెంటనే ఏం రా, నువ్వు అమ్మాయికి హ్యాండ్ ఇచ్చేసి ఎవరితో తిరగాలనుకుంటున్నావు, అదంతా కుదరదు, ఆ అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకుంటావా లేదా అనేసి అమ్మ అరుస్తూ ఉంటే సరే ఓకే అమ్మ, మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను, నీ కోసం యానాని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి షన్బాయ్ నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇక్కడేమో రూచియన్ దగ్గరికి దొంగసాయి వచ్చి నేను ఒక అబ్బాయి కోసం వెతుకుతున్నాను కదా, అతను చనిపోయాడు అని దొంగసాయి అంటూ ఉంటే ఓయ్ నువ్వేమంటున్నావని రూచియన్ అడుగుతున్నాడు. నా కల్లో చనిపోయాడురా అనేసి దొంగసాయి అంటూ ఉంది. నీకు కరెక్ట్గా ఏది చెప్పడం రాదా, సరిగా మాట్లాడు అనేసి రూచియన్ తిడుతూ ఉన్నాడు. కరెక్ట్గా అప్పుడక్కడికి ఒక అబ్బాయి ఎవరో ఫేస్ని కవర్ చేసుకుంటూ లోపలికి వస్తున్నాడు. ఆ అబ్బాయి ఫేస్లో పెద్ద ఘాట్ ఉంది. ఈ ఘాట్ని మీ మేడం క్యూర్ చేస్తారా అని అతను అడుగుతూ ఉంటే అంతలో అక్కడికి యానా వచ్చేస్తుంది. ఈ ఘాటు మీకు ఎలా వచ్చింది అనేసి యానా దొంగసాయి కోసం అడుగుతూ ఉంటే అప్పుడు అబ్బాయి వెంటనే ఒక రోజు ఫారెస్ట్ దగ్గర ఒక ప్రెగ్నెంట్ లేడీ దొంగల ముఠా చేతిలో ఇరుక్కున్నారు. అప్పుడు నేను అటువైపు వెళ్తూ వాళ్ళని కాపాడాను. ఆ గొడవ వల్ల నాకు ఈ గాయం ఏర్పడింది. వాళ్ళని కాపాడకుండా ఉండాల్సింది, అలా చేసుంటే నా ఫేస్లో గాయం
అన్నా ఏర్పడకుండా ఉండేది. ఆ లేడీ వెంటనే నాకు పాప పుడితే నీకే ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పారు. ఆవిడ్ని కాపాడడమే నాకు పెద్ద హెడేక్ గా మారిపోయింది. ఇప్పుడు అదీ కాక వాళ్ళ కూతుర్ని కూడా పెళ్లి చేసుకోవాలా అనేసి వాళ్ళని చడామడా తిడుతూ ఉంటే అది విని దొంగసాయి కొంచెం అప్సెట్ అయిపోతుంది. సరే మీరు నా ఫేస్ ని కొంచెం బాగు చేస్తారా అనేసి అబ్బాయి అడుగుతూ ఉంటే కుదరదు అనేసి అతన్ని బయటకు గెంటేసి రూచియాన్ దొంగసాయి ఇద్దరు డోర్స్ వేసేస్తున్నారు. ఇక్కడేమో దొంగసాయి కూర్చొని ఆ అబ్బాయి ముఖాన్ని పంది బొమ్మలాగా గీసి వాడి బొమ్మని తెగ కొడుతూ ఉంది. నా గురించి మా అమ్మ గురించి ఇంత బ్యాడ్ గా మాట్లాడతావా అనేసి చచ్చిపోరా అనేసి ఆ పెయింటింగ్ ని చించి పడేసి దొంగసాయి ప్రశాంతంగా కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంది. ఇక్కడేమో బెయిలీ షెన్బాయ్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. నేను నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలని బెయిలీ అంటున్నాడు. యానా ఒకరిని వెతకమని చెప్పింది కదా, నాకు తెలిసినంత వరకు అతను చనిపోయాడు అనుకుంటా. యానా చెప్పిన డీటెయిల్స్ ని బట్టి నేను సెర్చ్ చేసి చూశాను. అతను చనిపోయినట్టే ఉన్నాడు. అందువల్ల ఒకసారి నిన్ను అడిగి తర్వాత యానాకి మ్యాటర్ చెప్పాలా వద్దా అని డిసైడ్ అవుదాం అనుకున్నాను. అందుకే నిన్ను అడుగుతున్నాను అని బెయిలీ అంటూ ఉంటే షెన్బాయ్ వెంటనే తనకి నిజం చెప్పే, తను నిజాన్ని తెలుసుకుంటేనే బెటర్ అనేసి షెన్బాయ్ అంటున్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అలానే చాలా మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.